పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రీలో మీరు చూడబోతున్నారు టాప్ 5 అన్ఎక్స్ప్లోర్డ్ టెంపుల్స్ ఆఫ్ భువనేశ్వర్ ద సిటీ ఆఫ్ టెంపుల్స్. ఇక్కడ అడుగడుకి ఒక టెంపుల్ ఉంటుంది, కానీ ఈ రోజు నేను చూపించబోయే టెంపుల్స్ కొంచెం స్పెషల్. నెంబర్ 1 రాజారాణి టెంపుల్. ఈ టెంపుల్ ని 11th సెంచరీలో బిల్డ్ చేశారు. టెంపుల్ లో విగ్రహాలు ఏమీ ఉండవు. రెడ్ అండ్ ఎల్లో స్టోన్ తో కట్టడం వల్ల రాజారాణి టెంపుల్ అని పేరు వచ్చింది. కళింగ ఆర్కిటెక్చర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో టెంపుల్ అంత పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ఒక్కటనే కాదు, ఒడిశాలో ఉన్న మాక్సిమం టెంపుల్స్ కళింగ ఆర్కిటెక్చర్ తోనే ఉంటాయి. ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఇంకా ఏ టెంపుల్ కి ఎంట్రీ టికెట్స్ లేవు. నెంబర్ 2 ముక్తేశ్వర్ సిద్ధేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 350 years ఓల్డ్. ఈ ప్లేస్ లో శివుడు ఒక రాక్షసుడిని చంపి అతనికి ముక్తిని ప్రసాదించాడు. అందుకే ఈ టెంపుల్ ని ముక్తేశ్వర్ టెంపుల్ అని పిలుస్తారు. ఈ ఆర్క్ ని ఇక్కడ తోరణం అని పిలుస్తారు. భువనేశ్వర్ లో ఏ టెంపుల్ కి ఇలాంటి ఆర్క్ ఉండదు. సిటీలో ఇలాంటి మ్యాప్స్ చాలా ఉంటాయి, మీరు ఇవి చూసి కూడా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెంబర్ 3 పరశురామేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ ని 7th సెంచరీలో బిల్డ్ చేశారు. భువనేశ్వర్ లో ఉన్న అన్ని టెంపుల్స్ తో పోలిస్తే ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఇక్కడ మీరు స్పెషల్ గా సహస్రలింగాన్ని కూడా చూడొచ్చు. నెంబర్ 4 ఇప్పుడు చూపించబోయే టెంపుల్ భువనేశ్వర్ సిటీలో లేదు, కానీ వెరీ స్పెషల్. అదే జాజ్పూర్ లో ఉన్న మా బిర్జాదేవి టెంపుల్. ఈ టెంపుల్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి యొక్క నాభి అంటే నావెల్ పార్ట్ పడింది అని చెప్తారు. ఈ టెంపుల్ భువనేశ్వర్ నుంచి 100 kilometers డిస్టెన్స్ లో ఉంది. కొంచెం లాంగ్ అయినా సరే పర్లేదు, వెళ్ళడానికి ట్రై చేయండి. నెంబర్ 5 లాస్ట్ ఆఫ్ ద లిస్ట్ అనంత వాసుదేవ్ టెంపుల్. పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఏ విధంగా అయితే ఫుడ్ కుక్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారు. అది మీరు చూడొచ్చు. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. సేవ్ దిస్ వీడియో అండ్ ఫాలో ఫర్ మోర్.